హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాని. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ హెల్ప్ ద ప్రోగ్రామ్ మేక్ ద డెసిషన్. అంటే మన ప్రోగ్రామ్కి డెసిషన్స్ తీసుకునే ఒక ఛాన్స్ ఇవ్వడమే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కండిషన్స్ని బట్టి యాక్షన్స్ పర్ఫామ్ చేయడం. ఇప్పుడు సపోజ్ నేను ఒక సింపుల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఒక జనరలైజ్డ్ సెంటెన్స్ అంటే ఒక నార్మల్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఐ వాంట్ ఎన్ యాపిల్. ఇది ఒక నార్మల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏదైనా ఒక స్టేట్మెంట్కి కండిషన్ ఇంక్లూడ్ అయి రాస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మనం ఒక నార్మల్ మన యూజువల్ లాంగ్వేజ్లో ఐ వాంట్ ఎన్ యాపిల్ ఓన్లీ ఇఫ్ ఇట్స్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్ 250 grams. అంటే నాకు ఇప్పుడు నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, జస్ట్ నాకు ఒక యాపిల్ కావాలి అంటుంది. అక్కడ ఏం కండిషన్ ఇంక్లూడ్ అయ్యి లేదు, జస్ట్ ఒక యాపిల్ కావాలి అని చెప్పాడు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి అక్కడ ఏంటి, ఇక్కడ కండిషన్ ఇంక్లూడ్ అయ్యింది. ఓన్లీ ఇఫ్ ఇట్స్ వెయిట్ ఈస్ గ్రేటర్ దాన్ 250 grams. అంటే యాపిల్ గ్రేటర్ దాన్ 250 grams ఉన్నప్పుడు మాత్రమే నాకు కావాలి. అంటే ఇదొక కండిషన్ ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇలాంటి కండిషన్స్ని బట్టి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం. అంటే ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు కావాలి, లేదంటే లేదు. అలాంటి కేసెస్లో మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. జనరల్గా దే ఎగ్జిక్యూట్ డిఫరెంట్ కోడ్ బేస్డ్ ఆన్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అనుకో, నాకు యాపిల్ కావాలి అలా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎల్స్కి చూడాలి అంటే మనం ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఇక్కడ చెక్స్. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఆర్ ఎల్స్ అని మీనింగ్ అక్కడ. ఇక్కడ ఇఫ్ ఏంటి, చెక్స్ ఇఫ్ ఎ కండిషన్ ఇస్ ట్రూ అండ్ రన్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఇందాక మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టు ఇఫ్ వెయిట్ గ్రేటర్ దాన్ 250 ఐ వాంట్, ఎల్స్ నో. అంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే నాకు కావాలి, ఆర్ ఎల్స్ ఒకవేళ కాలేదు అని అంటే నాకు వద్దు అని అక్కడ మీనింగ్. ఇక్కడ ఏంటి, సేమ్ మనం చూసుకున్నట్టయితే ఇఫ్ చెక్స్ ఇఫ్ ఎ కండిషన్ ఇస్ ట్రూ అండ్ రన్స్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్, ఎల్స్ రన్స్ ఎ డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన ఎగ్జాంపుల్ ఏంటి, నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ప్రింట్ పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం నంబర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ ఇఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఒక లైన్ ఉండనివ్వండి, ఎన్ని లైన్స్ అన్నా ఉండనివ్వండి, ఆ లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఇఫ్ నంబర్ గ్రేటర్ దాన్ 0 ఉంటే పాజిటివ్ అని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ పాజిటివ్ అని ప్రింట్ స్టేట్మెంట్లో రాస్తున్నట్టు. ఎల్స్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన నంబర్ 10 కాకుండా -5 అని తీసుకున్నాం మన నంబర్. ఇప్పుడు -5 ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 0, ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. నమ్ గ్రేటర్ దాన్ 0 కాదు అక్కడ. అలాంటప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇఫ్ ఏంది, ఫెయిల్ అయిపోయింది కండిషన్, సో ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఎల్స్ ఈ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తాం, నెగిటివ్ అని ప్రింట్ చేస్తాం. నెగిటివ్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇందాక చూసుకున్నట్టయితే ఇఫ్ ఆర్ ఎల్స్. ఇప్పుడు అక్కడ రెండే కేసులు ఉన్నాయి. ఇఫ్ ఇది జరిగితే, లేదు అని అంటే డిఫాల్ట్ కండిషన్ లాగా. ఇక్కడ ఏంటి, మనకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది వాడతాం. ఇప్పుడు సపోజ్ మనం గ్రేడింగ్ సిస్టమ్ తీసుకున్నాం అనుకో, గ్రేడ్ ఏ గ్రేడ్ అవ్వచ్చు, బి గ్రేడ్ అవ్వచ్చు, సి గ్రేడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఇలా మనకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. అక్కడ మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్, అది కాదు అంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది, ఆ కండిషన్ కూడా కాదు అంటే నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. ఎలా అంటే ఎల్స్ ఇఫ్. ఇప్పుడు ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ లెట్స్ కన్సిడర్ మార్క్స్.
ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, అప్పుడేంటి మనకు ఏ గ్రేడ్ కదా. ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70, let's consider B grade, else C grade. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్. ఈ కండిషన్ అయితే ఏ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఆ కండిషన్ కాలేదు అనుకో ఎల్స్ ఇఫ్, ఒకవేళ అది కాకపోతే ఇంకొక కండిషన్. ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది కాకపోతే మనం ఇంకా చాలా మల్టిపుల్ కండిషన్స్ రాసుకోవచ్చు. ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 60 అలా రాసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 80. ఇప్పుడు ఇఫ్ కండిషన్లో ఏముంది, మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 90. 90 కన్నా ఎక్కువైతే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏ గ్రేడ్ అని. ఇక్కడ మనకు 90 కన్నా గ్రేటర్ దెన్ కాదు, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఏంటి, మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. 75 కన్నా ఎక్కువ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏంటి, మార్క్స్ 80, యాక్చువల్గా మార్క్స్ అనేది 80, సో 75 కన్నా గ్రేటరే, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్సిఫ్ అంటే ఇంతే. ఇక్కడ ఏ బ్లాక్ మనకి సాటిస్ఫై అవ్వలేదు అనుకో, అంటే ఏ కండిషన్ మనకు సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు లాస్ట్కి ఎల్స్ బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ ఈస్ యూస్డ్ వెన్ దేర్ ఆర్ మెనీ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ఎ వేరియబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, డే ఈజ్ ఈక్వల్ టు 3, ఇంట్ డే ఈజ్ ఈక్వల్ టు 3. మనకు స్విచ్ లోపల ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ డే అనే వేరియబుల్ తీసుకుంటున్నా. డే వాల్యూ ఏంటి 3. ఇప్పుడు కేస్ 1 ఫస్ట్ కేస్ చెక్ చేస్తుంది, అవ్వదు, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ కేస్ చెక్ చేస్తుంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది, కేస్ 3 సాటిస్ఫై అవుతుంది ఇక్కడ, సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వెన్స్డే అండ్ ప్రింట్ అయిన తర్వాత బ్రేక్, ఇంకా ఈ మొత్తం ఓల్డ్ బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి బ్రేక్ స్టేట్మెంట్ అన్నట్టు ఇది. ఇక్కడికి ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎండ్ అయిపోతుంది ఈ బ్రేక్ స్టేట్మెంట్తో. నెక్స్ట్ కంక్లూషన్. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ జావా. జావా అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది జస్ట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. యూజ్ ఇఫ్ ఎల్స్ ఫర్ సింపుల్ చాయిసెస్. ఇప్పుడు ఇఫ్ ఆర్ ఎల్స్ సింపుల్ చాయిసెస్, నాకు కావాలి వద్దు, ఈవెన్ ఆడ్ అలాంటి సింపుల్ చాయిసెస్ కోసం ఇఫ్ ఎల్స్ వాడతాం. యూజ్ ఎల్స్ ఇఫ్ ఫర్ మల్టిపుల్ చెక్స్. ఇలా మల్టిపుల్ చెక్స్ ఉన్నప్పుడు ఎల్స్ ఇఫ్ వాడాలి. ఇప్పుడు ఏదైనా ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు, ఏ గ్రేటరా, బి గ్రేటరా, సి గ్రేటరా, అలా ఏదైనా మనకి ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్తో కానప్పుడు మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో మనం ఎల్స్ ఇఫ్ వాడచ్చు. స్విచ్ అనేది హ్యాండ్లింగ్ మెనీ ఆపరేషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం స్విచ్ ఆపరేషన్ వాడతాం. నెక్స్ట్ వీడియోలో లూప్స్ చూద్దాం.